క్యాబేజ్ పరోటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, వాము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాబేజీ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్, పసుపు, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. దాని మధ్యలో క్యాబేజీ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యాబేజ్ పరోటా రెడీ.